బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సెషన్స్ కు హాజరు కాబోతున్నారు. ఈ మేరకు నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నెల 29న ప్రారంభమయ్యే సమావేశాలకు తాను వస్తానని, అధికార పక్షం ఎలాంటి ఎజెండాను ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెళ్దామని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశంలో పార్టీ పరంగా అనుసరించే వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అటు అసెంబ్లీ సమావేశాల్లో ఇటు క్షేత్రస్థాయిలో బలంగా పోరాటం చేద్దామని కేడర్కు సూచించినట్లు సమాచారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీ సమావేశాల తర్వాత మహబూబ్ నగర్ సమీపంలోని మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి మనకి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, సమావేశాలు, మీటింగ్స్ ఇవన్నీ చూస్తుంటే ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీకి కేసీఆర్ రాబోతున్నారని అర్థమవుతోంది. ఏంటి డీటెయిల్స్, ఏం జరుగుతోంది మీటింగ్స్ లో? సౌమ్య, మనం చూస్తే మాత్రం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మాత్రము 7 గంటలు ఫామ్ హౌస్లు మాత్రము మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆ తర్వాత నల్గొండ జిల్లాలకు సంబంధించిన హైదరాబాద్ కొంతమంది ప్రముఖులకు మాజీ మంత్రి ఎమ్మెల్యేలతో పాటు 7 గంటలు సుదీర్ఘంగా ఒక సమావేశము ఏర్పాటు చేసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. 2023 తర్వాత రాష్ట్రంలో పరిస్థితి ఓటమి చెందుతుంది కనుక స్థానిక సమస్యల అసెంబ్లీ, పార్లమెంటు అన్నిటికి కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ముందుకెళ్లాలి, ఆ ప్రజలతో మమేకం కావాలని చెప్పి కూడా వచ్చిన నేతలకు కొంత సూచనలు, సలహాలు, దిశ నిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. 29 నాడు అసెంబ్లీలో ఖచ్చితంగా తాను హాజరవుతాను. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో విధి విధానాలు అమలు చేయడం లేదు కనుక ప్రతి విషయంలో కూలంకుషంగా మనం నిర్ణయం తీసుకొని ముందుకెళ్లాలి. కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధంగా ప్రజలకు హామీ ఇచ్చింది, ఎందుకు నిలబెట్టుకోలేకపోతుందని అసెంబ్లీలో కూడా లేవనెత్తాలని చెప్పి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా మాజీ మంత్రి కేటీఆర్, ఆ తర్వాత హరీష్ రావులు కొంత సూచనలు కూడా చేసినట్లు ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది సమయం. దీంతో పాటు ఎత్తిపోతల పథకాలు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే పేద ప్రజలకు హామీ ఇచ్చి నిలబెట్టుకోలేకపోతుందో ఇవన్నీ కూడా మనము వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాయి కనుక మనము టీఆర్ఎస్ పార్టీ పెట్టింది తెలంగాణ ప్రజల కోసం కనుక పార్టీ ప్రజలకు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకబడిపోయాము కనుక వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒక అసెంబ్లీ సమావేశాలతో పాటు మిగతా రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి, రాష్ట్రంలో ముందుగా 3 జిల్లాలు రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకొని ముందుకెళ్లే దిశగా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అంశాలు ప్రస్తావించినట్టు తెలుస్తుంది. 2023 తర్వాత ఓటమి పాలవుతున్న గులాబీ శ్రేణుల్లో కొంత బూస్టింగ్ ఇచ్చినట్లుగా అయితే ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలతో పాటు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల మమేకమే కావాలి, తర్వాత ఓటమి చెందడానికి గల కారణాలు ఏంటి, స్థానిక ఎన్నికల్లో ఎందుకు ఓటమి చెందాము, ఆ వివరాలన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి కాన్ఫరెన్స్ లో, మండల కేంద్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా నివేదిక రూపంగా తెచ్చుకున్న తర్వాత అసెంబ్లీ 29 నాడు హాజరైన తర్వాత ఆ తర్వాత జనవరి ఆ మాసంలో మాత్రం 3 చోట్ల భారీ బహిరంగ సభలకు హాజరయ్యే విషయాలు మాత్రం చర్చించినట్లు తెలుస్తుంది. సౌమ్య. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.